ఓకే. జాన్ మంత్ అయిపోయింది. ఫిబ్రవరిలోకి అడుగుపెట్టేసాం. మరి ఈ మంత్ ఇండియా మార్కెట్‌లో ఎలాంటి మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి? బడ్జెట్‌లో, మిడ్ రేంజ్‌లో, ఫ్లాగ్‌షిప్‌లో ఇలాంటి మొబైల్స్ ఏ బ్రాండ్ లాంచ్ చేయబోతుంది? అండ్ మీరు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఈ లిస్ట్‌లో ఏమైనా మొబైల్ మీకు కావాల్సిన మొబైల్ ఉందా? వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది. దానికన్నా ముందు మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒకసారి డేట్ అండ్ టైమ్ చూసేయండి భయ్యా. ఈరోజు డేట్ అండ్ టైము. ఇక వీడియో టాపిక్ విషయానికొస్తే అప్‌కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఫిబ్రవరి 2025. ఇక మీరు గమనిస్తే మాత్రం చాలా బ్రాండ్స్ తమ మొబైల్స్‌ని ఈ మంత్ లాంచ్ చేస్తున్నాయి. దాంట్లో మీకు బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్ వరకు చాలా మొబైల్స్ కనిపిస్తాయి. దాంట్లో మీకు ముందుగా చెప్పాల్సింది ఈ మంత్ మోస్ట్ హైప్డ్ స్మార్ట్ ఫోన్ అదేనండి ఐక్యూ నియో 10R. ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్‌లో బిలో 30,000 సెగ్మెంట్‌లో లాంచ్ కాబోతుంది. అండ్ ఇట్స్ ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్. అండ్ ఇది మన ఇండియా మార్కెట్‌లో ఫస్ట్ ఆర్ సిరీస్ స్మార్ట్ ఫోన్. నియో సిరీస్‌లో మనకు ఆర్ అన్నమాట. దీని పేరు వచ్చేసి ఐక్యూ నియో 10R 5G స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇలాంటి ఫీచర్స్‌తో ఈ యొక్క గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో రాబోతుంది. మీకు బిలో 30,000 సెగ్మెంట్‌లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే దీనికోసం వెయిట్ చేయడం వర్తీ భయ్యా. అండ్ చాలా మంది వెయిట్ చేస్తుంది ఐక్యూ నియో 10 ప్రో 5G స్మార్ట్ ఫోన్. ఆ యొక్క మొబైల్ మీకు మార్చ్ ఎండ్ వరకు లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు రావచ్చు. ప్రెజెంట్ ఆ మొబైల్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు భయ్యా. ఇక దాంతో పాటు చాలా మంది వెయిట్ చేస్తుంది ఐక్యూ Z10 అదేవిధంగా Z10 ప్రో అలాంటి మొబైల్స్ ఏమైనా వస్తాయంటే మాత్రం అవి కూడా మనకు మార్చ్ లోనే ఇండియా మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. బట్ ఈ మంత్ లో మనకు ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్ మేబీ రావచ్చు. ఈ మొబైల్‌కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేవు భయ్యా. వచ్చిన లీక్ ఏంటి అంటే మాత్రం 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, అదే విధంగా మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోతే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఫీచర్స్ ఈ మొబైల్‌లో ఉంటాయంట. చిప్‌సెట్ ఏంటి, డిజైన్ ఏంటి ప్రెజెంట్ అది మాత్రం సస్పెన్సే. మేబీ మొబైల్ వస్తే రావచ్చు. మనకు మిడ్ ఫెబ్ వరకు ఈ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కావచ్చు. ప్రైస్ ట్యాగ్ విషయానికొస్తే బిలో 10,000 రూపీస్‌లో ఈ మొబైల్ ఇండియా మార్కెట్‌లో కనిపిస్తుంది భయ్యా. చూసుకోండి. ప్రెజెంట్ అయితే చాలా మంది వెయిట్ చేస్తుంది మాత్రం ఐక్యూ నియో 10R గురించి. చూడాలి మరి ఏ ప్రైస్ ట్యాగ్‌లో ఈ మొబైల్ ఇండియా మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తుందో వెయిట్ అండ్ సీ తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే వివో. వివో నుండి మనకు వి సిరీస్‌లో 2 మొబైల్స్ ఈ ఫెబ్‌లో అది కూడా మనకు ఫెబ్ మిడ్ వరకు అంటే ఫెబ్ 18 వరకు ఇండియా మార్కెట్‌లో లాంచ్ అవుతూ మీకు కనిపిస్తాయి. ఆ స్మార్ట్ ఫోన్సే వివో వి50 5G స్మార్ట్ ఫోన్, అదే విధంగా వివో వి50e 5G స్మార్ట్ ఫోన్. ప్రెజెంట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ వివో వి50 సిరీస్‌లో మనకు ప్రో వెర్షన్ ఏతుందో అంటే మనకు వివో వి50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌కి రావడం లేదు. జస్ట్ మనకు వి50 అదే విధంగా వి50e ఈ 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. మనకు ఫీచర్స్ విషయానికొస్తే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే మనకు వివో వి50లో ప్రొవైడ్ చేయబోతున్నారు. అదే విధంగా 50 మెగాపిక్సెల్ జైస్ కెమెరాస్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్‌లో కనిపియబోతున్నాయి. అదే విధంగా మనకు వివో వి50 ప్రైస్ ట్యాగ్ వచ్చేసి బిలో 35,000. వి50ఈ ప్రైస్ ట్యాగ్ విషయానికొస్తే బిలో 30,000 సెగ్మెంట్‌లో ఇండియా మార్కెట్‌లో మీకు లాంచ్ కాబోతున్నాయి. బట్ మనకు కావాల్సింది వివో వి50 ప్రో అది మాత్రం మనకు ఈ ఇయర్ రావడం లేదు భయ్యా. ఇక దాంతో పాటు చాలా మంది వెయిట్ చేస్తుంది ఏంటి అంటే వివో టీ4 5G స్మార్ట్ ఫోన్ గురించి. ప్రెజెంట్ ఆ మొబైల్ రావడం లేదు. బికాజ్ ఈ మొబైల్ సిరీస్ మనకు ఐక్యూ యొక్క Z10 సిరీస్ లాంచ్ కాగానే దాన్ని రీబ్రాండ్ చేసి మనకు వివో టీ4 5G స్మార్ట్ ఫోన్ సిరీస్‌తో తీసుకొస్తుంది కాబట్టి వాటి కోసం వెయిట్ చేయాల్సిందే. అవి వచ్చిన తర్వాతనే మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. కానీ మనకు ఐక్యూ నుండి Z10X 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది కదా! అదే మొబైల్ రీబ్రాండ్ వెర్షన్‌గా వివో నుండి మనకు వివో టీ4X 5G స్మార్ట్ ఫోన్ పేరుతో రాబోతుంది. IP64 రేటింగ్, దాంతో పాటు ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, దాంతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్‌లో కనిపియబోతున్నాయి. వివో నుండి ఒక స్మార్ట్ ఫోన్, ఐక్యూ నుండి ఒక స్మార్ట్ ఫోన్ మనకు బడ్జెట్‌లో కనిపిస్తుంది భయ్యా. దాంతో పాటు మనకు వివో నుండి వై సిరీస్‌లో వై19e 4G స్మార్ట్ ఫోన్, అదే విధంగా వై59 5G స్మార్ట్ ఫోన్ ఇవి 2 ఇండియా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. మనకు 5G విషయానికొస్తే బిలో 20,000 సెగ్మెంట్‌లో, 4G మొబైల్ విషయానికొస్తే బిలో 10,000 సెగ్మెంట్‌లో రాబోతుంది. అది కూడా హెచ్‌డీ+ డిస్‌ప్లే, యూనిట్ సిస్టమ్ ఆన్ చిప్ మొబైల్‌లో మీకు కనిపిస్తుంది. మొత్తానికైతే వివో నుండి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే నథింగ్. నథింగ్ నుండి మనకు నథింగ్ ఫోన్ 3A సిరీస్ అంటే మనకు 3A అదే విధంగా 3A ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఇవి 2 ఇండియా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించి లాంచ్ డేట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అదే మార్చ్ 4కి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. ఈసారి మనకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇంక్లూడింగ్ 3Aలో మనకు టెలిఫోటో, 3A ప్రోలో మనకు పెరిస్కోప్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తారు. అదే విధంగా 6.8 ఇంచెస్ ఎమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఈసారి మనకు ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది. 20,000 సెగ్మెంట్‌లో మొబైల్ రావడం లేదు భయ్యా.
ఏంటో మరి. బట్ చాలా మంది వెయిట్ చేసింది ఏంటి అంటే నథింగ్ ఫోన్ 3 గురించి. నేను కూడా ఇప్పుడు కూడా నేను వెయిట్ చేస్తుంది ఆ మొబైల్ గురించి భయ్యా. బికాజ్ అదొచ్చేసి నథింగ్ నుండి ఫ్లాగ్‌షిప్ మొబైల్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ డిజైన్‌తో మొబైల్ ఉంటుంది. బట్ ఆ మొబైల్ మీకు కావాలంటే ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. బికాజ్ ఆ మొబైల్ మీకు జులైలో ఆ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఎందుకు అంటే మనకు నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయింది జులైలో. నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయింది జులైలో కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు లాంచ్ కాబోతుంది జులై. రాసి పెట్టుకోండి. అదే మంత్ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెడుతుంది భయ్యా. సో మొబైల్ కావాలంటే మాత్రం ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే ఓప్పో. ఓప్పో నుండి మనకు ఏ సిరీస్‌లో ఓప్పో A5 2025 5G స్మార్ట్ ఫోన్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 6.7 ఇంచెస్ ఎమోలెడ్ డిస్‌ప్లే 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 1తో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో అడుగు పెట్టబోతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికొస్తే బిలో 15,000 సెగ్మెంట్‌లో మొబైల్ మీకు కనిపిస్తుంది భయ్యా. దాంతో పాటు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఓప్పో ఫైండ్ N5 ఇదైతే ఇండియా మార్కెట్‌లో గ్లోబల్లీ కొంచెం హల్చల్ చేస్తుంది భయ్యా. బికాజ్ ఐప్యాడ్ ప్రో కన్నా కూడా స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదేనని చెప్తుంది ఓప్పో. దాంతో పాటు మనకు మొబైల్‌లో ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్, IPX9 రేటింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 2K LTPO డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌లో కనిపిస్తాయి. ఇదే మొబైల్‌ని మనకు వన్‌ప్లస్ రీబ్రాండ్ చేసి పేరు మార్చేసి వన్‌ప్లస్ ఓపెన్ 2 పేరుతో కూడా లాంచ్ చేయబోతుంది. మీకు తెలిసే ఉంటుంది. కాపీ పేస్ట్ చేస్తూ ఉంటుంది వన్‌ప్లస్. అదే పని ఈ స్మార్ట్ ఫోన్ కూడా చేయబోతుందన్నమాట. మొత్తానికైతే ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మనకు వన్‌ప్లస్ అదే విధంగా ఓప్పో నుండి రాబోతుంది భయ్యా. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే రియల్‌మీ. రియల్‌మీలో మనకు నార్జో సిరీస్‌లో, పీ సిరీస్‌లో, దాంతో పాటు 14 సిరీస్‌లో, దాంతో పాటుగా జీటీ సిరీస్‌లో కూడా స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. మేబీ ఈ మంత్ ఫిక్స్ అయితే మాత్రం అన్ని మొబైల్స్ వరుసగా మీకు కనిపిస్తాయి. లేదంటే మాత్రం మార్చ్ వరకు మీరు వెయిట్ చేయాల్సింది. దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్‌మీ 14T 5G స్మార్ట్ ఫోన్. ఇది మనకు ప్రెజెంట్ BIS దగ్గర కనిపించింది భయ్యా. విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ, దాంతో పాటు 8GB 128GBతో ఈ మొబైల్ కనిపించింది. సో ఈ మొబైల్ మనకు మిడ్ ఫెబ్ వరకు ఇండియా మార్కెట్‌లో ఖచ్చితంగా లాంచ్‌తో మీకు కనిపిస్తుంది. దాని తర్వాత మనకు రియల్‌మీ పీ సిరీస్ విషయానికి వస్తే అంటే P3 సిరీస్‌లో మనకు P3X, P3 Pro అండ్ P3 అల్ట్రా అని 4 మొబైల్స్ ఉంటాయంట. దీంట్లో మనకు ఒక్క మొబైల్ అట్‌లీస్ట్ ఒక్క మొబైల్ ఈ ఫెబ్‌లో ఇండియా మార్కెట్‌లో లాంచ్‌తో మీకు కనిపిస్తుంది. మేబీ మనకు అది P3X కావచ్చేమో. సో అది మరి ఏమవుతుంది? బికాజ్ మనకు పోకో లాంచ్ చేసింది. దాంతో పాటు మనకు ఐక్యూ లాంచ్ చేస్తుంది కాబట్టి, వివో కూడా లాంచ్ చేస్తుంది కాబట్టి ఈ మొబైల్ కూడా మేబీ మీకు లాంచ్ చేయొచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్‌లో. అంటే బిలో 10,000 రూపీస్ సెగ్మెంట్. చూడాలి మరి ఏమవుతుందో. దాంతో పాటు ఇదే మొబైల్స్ ని పేరు మార్చేసి మనకు రియల్‌మీ నార్జో 80 సిరీస్ తో ఇండియా మార్కెట్ లో తీసుకొస్తుందంట. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికైతే మనకు పీ సిరీస్ లో, నార్జో సిరీస్ లో ఇండియా మార్కెట్ లో మొబైల్స్ రాబోతున్నాయి. దాంతో పాటుగా రియల్‌మీ నియో 7 1.5K డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 9300 ప్లస్ తో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 30,000 సెగ్మెంట్ లో. బట్ ఒక లీక్ ఏంటి అంటే ఈ మొబైల్ మేబీ పేరు మార్చేసి రియల్‌మీ GT 70 పేరుతో కూడా మేబీ రావచ్చు. ఈ మొబైల్ మన ఇండియా మార్కెట్ లో మనకు ఫెబ్ లాస్ట్ లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఇండియా మార్కెట్ లో మీకు అనౌన్స్మెంట్ కనిపిస్తుంది భయ్యా. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదే విధంగా బడ్జెట్ లో మనకు మేబీ మొబైల్స్ ఉండొచ్చు రియల్‌మీ నుండి. ప్రెజెంట్ అయితే వాటి గురించి ఎలాంటి లీక్ లేదు భయ్యా. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే సామ్సంగ్ నుండి మనకు ఏ సిరీస్ లో A26, A36, A56 ఈ 3 స్మార్ట్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్ లో లాంచ్ కావచ్చు. బికాజ్ BIS దగ్గర లీక్ కావడంతో పాటుగా ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్ డిజైన్ లీక్ అయిపోయింది భయ్యా. దాంతో పాటు మనకు ఫీచర్స్ విషయానికి వస్తే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, Exynos 1280, Exynos 1580 మనకు A56 లో ప్రొవైడ్ చేశారంట. బట్ మనకు A36 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ ఉంటుందంట. ఇలాంటి లీక్ అయితే ప్రెజెంట్ తెలుస్తుంది. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అండ్ అన్ని స్మార్ట్ ఫోన్లో కూడా మనకు స్ట్రాంగెస్ట్ IP రేటింగ్ ఉంటుంది, మర్చిపోకండి. దాంతో పాటు M సిరీస్ విషయానికి వస్తే మనకు M16 అండ్ F16 విత్ డైమెన్సిటీ 6300, 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ తో ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టబోతున్నాయి. అండ్ ఈ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు రాబోతుంది బిలో 15,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో భయ్యా. దాంతో పాటుగా బడ్జెట్ విషయానికి వస్తే అంటే మనకు A06 అండ్ F06 HD ప్లస్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 6000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో కనిపిస్తాయి. మొత్తానికైతే మనకు బడ్జెట్ లో కూడా అంటే 7,000 బిలోలో కూడా మనకు సామ్సంగ్ నుండి 5G స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో రాబోతుంది. వెరీ వెరీ ఇంప్రెసివ్. దాంతో పాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో నుండి మనకు పోకో F7 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉంటాయంట. దాంతో పాటుగా మనకు పోకో నుండి బడ్జెట్ లో పోకో C71 4G స్మార్ట్ ఫోన్ విత్ యూనిట్ సిస్టమ్ ఆన్ చిప్, HD ప్లస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ హైపర్ OS తో మొబైల్ మేబీ ఇండియా మార్కెట్ లో రావచ్చు. ఈ మొబైల్ నథింగ్ బట్
రెడ్మీ A5 4G స్మార్ట్ ఫోన్ యొక్క రీబ్రాండ్ వర్షన్ కాబోతుంది భయ్య. మనకు ఫీచర్స్ సేమ్‌గా ఉంటుంది. జస్ట్ పేరు మార్చేసి మనకు పోకో ఇండియా మార్కెట్‌లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికొస్తే రెడ్మీనే. రెడ్మీలో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే రెడ్మీ A5 4G స్మార్ట్ ఫోన్. ఫీచర్స్ మీకు తెలుసు. యూనిక్ సిస్టమ్ ఆన్ చిప్, HD ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్‌లో కనిపిస్తాయి. దాంతో పాటు మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే రెడ్మీ 14 5G స్మార్ట్ ఫోన్. మేబీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు ఫెబ్ లాస్ట్ వీక్ వరకు లాంచ్ కావచ్చు భయ్య. మొబైల్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 గ్లాస్ బాడీతో మొబైల్ వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్లో ఉంటాయంట. అండ్ మనకు ఈ మొబైల్ కూడా గ్లాస్ బాడీతోనే ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతుంది, ఇంక్లూడింగ్ IP64 రేటింగ్. చూడాలి మరి మొబైల్ ఏ విధంగా ఉంటుందో. మేబీ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ 13,000లో వస్తే బాగానే ఉంటుంది. బట్ మనకు చిప్ సెట్ విషయానికి వస్తే సేమ్ యాజ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. ఏమైనా అప్డేట్ ఇస్తే బాగుంటుంది, డీటెయిల్స్ మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు ఇదే రెడ్మీలో షామీ విషయానికి వస్తే షామీ 15 సిరీస్, షామీ 15, 15 Pro, 15 Ultra ఈ 3 స్మార్ట్ ఫోన్స్ లో మనకు 2 స్మార్ట్ ఫోన్స్ అంటే షామీ 15 అండ్ 15 Pro ఈ 2 స్మార్ట్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్ లో ఫెబ్ లో మీకు కనిపించబోతున్నాయి. ఆ తర్వాత మీకు వెళ్ళి అంటే మార్చ్ ఏప్రిల్ వరకు మనకు 15 Ultra మేబీ రావచ్చు. ప్రజెంట్ అయితే మనకు రాబోతుంది 15 అండ్ 15 Pro భయ్య. ఫీచర్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite, 2K డిస్ప్లే, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, ఫ్లాగ్షిప్ లెవెల్ లో మనకు కెమెరాస్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మనకు 50,000 నుండి 90,000 రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో నుండి మన ఇండియా మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా ఈ మంత్ రావడం లేదు. మీరు వెయిట్ చేయాల్సిందే. మొటో ఎడ్జ్ 60 సిరీస్ మీకు కావాలంటే మాత్రం మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఏప్రిల్ వరకు మనకు మేబీ ఆ యొక్క స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లో కనిపించవచ్చు భయ్య. ప్రజెంట్ అయితే మనకు రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ఏంటి అంటే మాత్రం ఈ మంత్ మొటో నుండి మనకు G సిరీస్ లో 2 స్మార్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి. 2 కూడా మనకు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కాబోతున్నాయి. అంటే బిలో 10,000 రూపీస్ లో మొబైల్స్ మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి భయ్య. దాంతో పాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే టెక్నో క్యామన్ 40 సిరీస్ లో టెక్నో క్యామన్ 40, 40 Pro, 40 ప్రీమియర్ ఈ 3 స్మార్ట్ ఫోన్స్ లో అట్లీస్ట్ ఒక్క స్మార్ట్ ఫోన్ అయినా మనకు ఈ మంత్ లాంచ్ కాబోతుంది. ప్రొవైడ్ చేస్తుంది మనకు డైమెన్సిటీ 7300 అల్ట్రా, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు టెక్నో క్యామన్ 40 లో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రో అండ్ ప్రీమియం లో మనకు 70 వాట్స్ దొరుకుతుంది. దాంతో పాటుగా ఈసారి అన్ని మొబైల్స్ లో కూడా మనకు యాక్షన్ బటన్ ఉంటుందంట. దీనికి మరి టెక్నో ఏం పేరు పెడుతుందో తెలియదు కానీ యాక్షన్ బటన్ లేకపోతే కెమెరా బటన్ మొత్తానికి అయితే మనకు ఎక్స్ట్రాగా ఒక బటన్ ఈ స్మార్ట్ ఫోన్స్ లో కనిపించబోతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయంలో స్టార్టింగ్ మనకు 18,000 నుండి ఎబో 40,000 రేంజ్ లో వరకు ఈ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇండియా మార్కెట్ లో పెద్దగా ఫేమస్ కూడా కాదు భయ్య. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఫ్రమ్ యాపిల్, అది కూడా బడ్జెట్ ఐఫోన్ SE4 లేదా iPhone 16e 5G స్మార్ట్ ఫోన్ ఈ విధంగా పేరు కావచ్చు. ఈ మొబైల్ మేబీ ఇండియా మార్కెట్ లో మీకు ఈ ఫెబ్ లాస్ట్ వీక్ వరకు కనిపించవచ్చు, లేదంటే మాత్రం మార్చ్ మిడ్ వరకు ఈ మొబైల్ మీకు అనౌన్స్మెంట్ రావచ్చు భయ్య. మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా మొబైల్ డిజైన్ ఉంటుంది. దాంతో పాటు A18 చిప్ సెట్, 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 40 MP రియర్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే బిలో 45,000 అంటున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బిలో 40,000. చూడాలి మరి ఏమవుతుందో. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఈ బ్రాండ్ మీద నాకైతే ప్రజెంట్ నమ్మకం లేదు భయ్య. అదే Asus ROG 49. ఈ మొబైల్ కి సంబంధించి ప్రతి మంత్ ఏదో ఒక లీక్ వస్తుంది అండ్ మంత్ ఎండ్ అయ్యే వరకు అతాపత ఉండదు. మొబైల్ లాంచ్ అవుతుందా లాంచ్ కాదా బ్రాండ్ అయితే ఎప్పుడు చెప్పదు భయ్య. మొత్తానికి అయితే ఈ మంత్ కూడా లీక్ అయితే వచ్చింది. మేబీ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కావచ్చంట, కానీ అఫీషియల్ గా బ్రాండ్ నుండి మాత్రం ఎలాంటి న్యూస్ లేదు భయ్య. గుడ్డిగా హోప్స్ మాత్రం పెట్టుకోమాకండి. ఏంటో మరి ఏమి చేస్తున్నారో వీళ్ళు అసూస్ వాళ్ళు. మొత్తానికి అయితే ఈ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్ లో చాలా మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ భయ్య. 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ఇలాంటి ప్రీమియం ఫీచర్స్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా అదే ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. 90,000 సెగ్మెంట్ లో మనకు మొబైల్ నచ్చుతూ ఉంటుంది. బట్ గేమింగ్ కోసం ఈ యొక్క డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, రిఫ్రెష్ రేట్ మాత్రం మొబైల్లో పీక్ రేంజ్ అనమాట. ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఇష్టపడుతుంటారు. బట్ బ్రాండ్ విషయానికి వస్తే అతాపత ఉండదు భయ్య. ఇవి లాంచ్ చేస్తారా చెయ్యరా ఇలాంటి న్యూస్ ఇవ్వరు. మొత్తానికి అయితే ఈ మంత్ కూడా మేబీ రావచ్చంట. ఇవి జస్ట్ హోప్స్ మాత్రమే భయ్య. నాకైతే నమ్మకం లేదు. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే ఇవ్వండి మొబైల్స్. వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీకు ఏ మొబైల్ నచ్చింది ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి భయ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.